తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఎదుట డిఎస్పీ 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా వైసీపీ విద్యార్థి విభాగం భారీ నిరసన చేపట్టింది. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, హర్షిత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో డిఎస్పీని రద్దు చేసి సిబిఐ విచారణ జరపాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఉద్యోగాన్ని 15 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్నారు. మెరిట్ అభ్యర్థులకు, రిజర్వేషన్ వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారని భూమన ఆరోపించారు. అక్రమాలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. మంత్రి పదవికి తక్షణ రాజీనామా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా డిఎస్సి అభ్యర్థుల ఎంపిక అత్యంత అవినీతిమయమై ఒక్కొక్క ఉద్యోగము 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు వేలంపాట పాడినట్టుగా డబ్బులు ఇచ్చినటువంటి తమకు కావలసిన వాళ్ళనందరినీ కూడా ఎంపిక చేసి ఓపెన్ కటాఫ్ అన్నదే లేకుండా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు తీరని అన్యాయం చేస్తూ వాళ్లకు కేవలం రిజర్వేషన్లో మాత్రమే ఎంపిక చేసి అర్హత కలిగినటువంటి వాళ్లను ఓపెన్ కేటగిరీలో అసలు సెలెక్ట్ చేయకుండా కొన్ని వందల ఉద్యోగాలను ఒక్కొక్క ఉద్యోగము 15 నుంచి 20 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత తన తొలి సంతకం డిఎస్సి అభ్యర్థుల ఎంపిక అని ఆయన సంతకం పెట్టిన తర్వాత దానిని తమ ఆదాయ వనరుగా మార్చుకొని నిన్న మహానాడులో ఎంపిక జరిగిపోయి సంవత్సరం అయితే ఇప్పుడు పాట పాడుతున్నారు వైసీపీ వాళ్ళు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చేసినటువంటి అక్రమము, అన్యాయము, మోసము, దుర్మార్గము, అవినీతి తేట తెల్లమైంది కనుకనే ఈ రోజున మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. లోకేష్ బాబు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అన్నీ కూడా ఈ రోజున తొంగలో తొక్కి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, చదువుకునే ప్రతి ఒక్కరికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ రోజున మీరు అందరూ కూడా తొంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అడుగుతున్న నారా లోకేష్ గారిని, మీరు విద్యాశాఖ మంత్రి 2 సంవత్సరాలు అయ్యింది. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇంతవరకు నిజాయితీగా చేసినటువంటి నియామకాలన్నీ, మీరు నిజాయితీగా ఇచ్చినటువంటి ప్రజలకు, విద్యార్థులకు చేసినటువంటి న్యాయం ఏంటని అడుగుతున్నాం. ఎక్కడ చూసినా మీరు అన్ని శాఖలకు మీరే మంత్రిగా వ్యవహరించి అన్ని శాఖల నుంచి వచ్చే డబ్బులను మీరు ఈ రోజున ఎత్తుపెట్టుకునే తప్ప ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి అంటే కేవలం ఒక పబ్లిసిటీని చూపించి ఇక్కడ 10 లక్షల ఉద్యోగాలు, అక్కడ 20 లక్షల ఉద్యోగాలను చూపించుకున్నాను తప్ప ఈ రోజున ప్రాక్టికల్గా వెళితే, గ్రౌండ్ లెవెల్లో వెళ్తే ఒక్కరికి కూడా ఈ రోజున మీరు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఈ పబ్లిసిటీ అనేది ఎక్కువ రోజు నిలవదు. ఖచ్చితంగా చెప్తున్నాం, ప్రజలు మీరు చేసినటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటున్నాం. వెంటనే ఈ డిఎస్సి విధానంపై సిబిఐ విచారణ జరపాలి. ఖచ్చితంగా ఎవరైతే ఈ డిఎస్సిలో పాల్పడినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరిపైన కూడా మీరు చర్యలు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.